వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బాడీలో విటమిన్ బి12 లోపం వల్ల మనం అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నామంటండి. సో, మనకు విటమిన్ బి12 కరెక్ట్‌గా మన బాడీలో ఫంక్షన్ అవుతే, మన బాడీ కరెక్ట్‌గా ఫంక్షన్ చేసి, సో, మనకు ఎటువంటి రోగాల బారిన పడకుండా చేస్తుందంట. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి విటమిన్ బి12 మనకి ఎలా యూజ్ అవుతుంది? సో, విటమిన్ బి12 అందే ఫుడ్ ఎలాంటి ఫుడ్స్‌లో మనకు అందుతాయి? అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి వ్యాధులొస్తాయో విటమిన్ బి12 తక్కువైతే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. డాక్టర్ అజయ్ గారు ఫ్లవర్ థెరపిస్ట్ అండి. సార్ ద్వారానే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ విటమిన్ బి12 లోపం వల్ల మనం బాడీలో ఎప్పుడైతే విటమిన్ బి12 తగ్గుతుందో అప్పుడు హ్మ్, కొన్ని చేంజెస్ వచ్చి అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నామని చెప్పేసి అంటున్నారు కదా! బేసికల్‌గా బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతదండి. ఓకే సార్. సో, మనం ఈజీగా వీఆర్ ససెప్టబుల్ టు డిసీజ్ అటాక్. ఎనీ అండ్ ఆల్సో అలర్జిక్ రియాక్షన్స్ రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అండ్ తొందరగా డిసీజ్‌కి ససెప్టబుల్ అవుతాం. అందుకని విటమిన్ డి ఎలాగ ఇంపార్టెంటో విటమిన్ బి12 కూడా మనకి బాడీ రెగ్యులర్ ఫంక్షనాలిటీకి చాలా ఇంపార్టెంట్. అందుకని అది చాలామంది సబ్స్టిట్యూట్స్ ఇవ్వడం, దాన్ని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. దీంతోటి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అది ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. కాకపోతే ఒకటి మనకి ఫుడ్ ద్వారా దొరకట్లేదనేది ఒక మిస్‌కన్సెప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఒకే ఇంట్లోని హస్బెండ్, వైఫ్, కిడ్ అందరూ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళకే విటమిన్ బి12 లోపం వస్తది. యెస్. అందరికీ రాదు కదా! బికాజ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ ఇన్ దర్ బాడీ. మన బాడీలో ఏదో ఇంబాలెన్స్ వచ్చి ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నాం, తక్కువ అవుతుంది. లేదా ఇప్పుడు మనం ఈ ఆవులు, హెర్బివోర్స్, ఏనుగులు వీటన్నిటిలో కూడా విటమిన్ బి12 ఉండాలి. కానీ అవేంటి ఓన్లీ గడ్డి తినేది మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాయి కదా! యెస్. ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాయి. సో మనకు మాత్రం ఎందుకు బయట నుంచి టాబ్లెట్లలోంచి చేసుకోవాల్సి వస్తుంది? అది ఆలోచించుకోవాలి ఫస్ట్. ఓకే. అదే ఫుడ్ తింటున్నాం. ఏ ఫుడ్ తిన్నా కానీ బాడీకి అవసరమైంది అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ ప్రొడ్యూస్ అవ్వట్లేదంటే ఎక్కడో ఇంబ్యాలెన్స్ ఉంది. అంటే మన మణిపుర చక్రాలోని ఏదో డైజెస్టివ్ ప్రాసెస్ కరెక్ట్‌గా అవ్వట్లేదు. డైజెషన్ అంటే ఓన్లీ స్టమకే కాదండి. మనకి ఎనీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫ్యాట్ తినగానే డైరెక్ట్ ఫ్యాట్ వెళ్ళిపోదు కదా! యెస్. అదెళ్ళి ఫాస్ఫోలిపిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయ్యి, అది మళ్ళీ మనకి కావాల్సిన యాస్పెక్ట్‌లో రీఅసెంబుల్ అయ్యి, బ్రెయిన్ దగ్గరో ఎక్కడో అది మళ్ళీ అవసరం ఉన్న రోల్‌కి ఎళ్తది. అలాగే మనకి తిన్న ప్రోటీను, అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయ్యి, కొన్నేమో ఈ విటమిన్ కింద ఫార్మ్ అయ్యి డిఫరెంట్ ఫంక్షన్స్‌ని చేస్తుంటది. ఓకే సార్. కానీ ఎప్పుడైతే ఆ డైజెస్టివ్ ఫైర్‌లోని సెల్యులర్ లెవెల్‌లో డైజెషన్ కరెక్ట్‌గా లేనప్పుడు, ఆ ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ కరెక్ట్‌గా అవ్వదు. విటమిన్ బి12 రాదు. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది, ఈ విటమిన్స్ కూడా లాంగ్ చైన్ మాలిక్యూల్స్ కాబట్టి ఇవి కూడా బాడీకి టాక్సిన్సే. ఓకే సార్. ఒకసారి దానికి పని అయిపోయిన తర్వాత బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎలిమినేట్ చేసేస్తుంది. సో అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి. సో ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఎక్కువ పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ విటమిన్ బి12 అవసరం ఉండదు. ఎందుకంటే బాడీలో రిపేర్ అంత ఎక్కువ అవ్వదు, బాడీకి అంత డ్యామేజ్ ఎక్కువ ఉండదు, అది చేయాల్సిన రోల్ కూడా ఏమి ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. ఇప్పుడు చాలామంది హెమోగ్లోబిన్ కూడా అంతే, ఇదిగో లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి చూపిస్తుంటారు. కానీ బాడీకి అంత ఆక్సిజన్ అవసరం లేనప్పుడు బాడీ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసుకోదు. ఎందుకంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఇన్ ద బాడీ ఈజ్ ఎ టాక్సిక్ ఫర్ ద బాడీ. ఇప్పుడు మనకి విటమిన్ బి12 ఒకసారి ప్రొడ్యూస్ చేస్తే అది జీవితాంతం ఉండిపోదు కదా! యెస్. దానికి ఏదో స్పెసిఫిక్ పర్పస్ కోసం బాడీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంది. ఆ పర్పస్ సాల్వ్ అవ్వగానే దాన్ని ఎలిమినేట్ చేసుకుంటుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, ఏదో బాగా పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు బాడీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, అలాంటప్పుడు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. రికవరీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకే సార్. కొంతవరకు అది కూడా ఏంటి ఒక వారం రోజులు, 10 రోజులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు ఎలాగైపోయింది, అది అలవాటులాగా ఒక రెగ్యులర్ మీల్ లాగా అయిపోయింది. ఇదిగో మీ మీల్స్‌లోని మీకు కావాల్సినంత రావట్లేదు. ఎందుకు రావండి? ఎందుకంటే మన పూర్వీకులు తినేదానికన్నా మనం లెక్క ప్రకారం చాలా హెల్తీగా తింటున్నాం. యెస్. ఇంతకుముందు ఎప్పుడో వాళ్ళకి ఇంట్లో పండిన కాయగూరలు తెచ్చుకొని వండుకునేవాళ్ళు. రోజు పప్పు, అన్నం తినే బతికేసేవాళ్ళు. పప్పు, అన్నం, పెరుగు వీటిలోంచి వచ్చేది కదా సోర్స్. మనం ఇప్పుడు ఏంటి కాయగూరలు రెగ్యులర్‌గా తింటున్నాం, మీటు, ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకుంటున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటున్నాం. సో ఇంత వేరీడ్ డైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా విటమిన్స్ అనేవి మనకు అందుతాయి. ఓకే సార్. కాకపోతే బాడీ ఏంటంటే ఆ ఫుడ్‌ని ప్రాసెస్ చేసుకొని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేలా చెయ్యాలి. అంటే బాడీలో బ్లడ్ ఫ్లో
ఇంప్రూవ్ చేయాలి. బాడీలో మెటబాలిజంని పెంపొందించుకోవాలి. ఓకే సార్. అంటే ఆ ఫైర్ పెరిగిందనుకోండి, అవసరం ఉంది బాడీకి. మీరు బాగా ఎక్సర్సైజ్ చేశారు, ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తారు, హార్ట్ పంపింగ్ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఎక్కడో లోపల వేర్ అండ్ టేర్ ఉంటుంది. డ్యామేజ్ని రిపేర్ చేసుకోవడానికి బాడీ అన్ని విటమిన్స్ వీటిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకే సార్. సో మనం పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు బాడీలో ఆ చేంజెస్ ఉంటాయి, అలాంటప్పుడు తీసుకున్నా పర్లేదు. కానీ ఒక రెగ్యులర్గా ఈ విటమిన్స్ అనేవి తీసుకోకూడదండి. ఎందుకంటే అది కూడా బాడీలో ఒక టాక్సినే. సో మనం తినే ఫుడ్లోనే మనకి సరిపోయినంత ఉంటుంది. ఓకే సార్. కాకపోతే కొంత ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఎస్పెషల్లీ, ఓకే సార్. వాళ్ళకి ఆ మీట్లోంచి వచ్చేవన్నీ అమైనో యాసిడ్స్ ఇవన్నీ రావు. అందుకని కొంతవరకు డెఫిషియన్సీ ఉంటుంది. అందుకని మన పూర్వీకులు ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి, దానిపైన ఒక రకమైన బూజు వచ్చేది, ఓకే. అదే కలిపి తొక్కేవాళ్ళు మళ్ళీ. సో ఆ ఫంగస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మష్రూమ్స్ ఉన్నాయి, మష్రూమ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్. ఓకే సార్. అలాగే ఈ పాత చింతకాయ పచ్చడి అది తొక్కేసింది, వాటిలో కూడా మంచిది వచ్చేది. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న గంజి అన్నం తినేవాళ్ళు. అంటే రాత్రి అన్నంలో గంజి వార్చుకొని అది పక్కన పెట్టుకొని, ఈ అన్నం చల్లారిన తర్వాత ఆ గంజిలో కరెక్ట్గా అది మొత్తం మునిగేదాకా ఉంచి రాత్రి అంతా ఉంచేవాళ్ళు ఒక కుండలో. ఓకే ఒకే కుండ వాడేవాళ్ళు మళ్ళీ. ఎందుకంటే దానిలో ఒక రకమైన ఈస్ట్ మైక్రోబ్స్ వచ్చి ఆ గంజిని పులిసేలా చేస్తుంది. సో దాని నుంచి మనకి విటమిన్స్ అన్నీ వచ్చేవి. ఓకే సార్. సో పొద్దున్న గంజి అన్నం తినేవాళ్ళు. లేదు అంటే ఈ పాలు అన్నంలో కలిపేసి పెరుగేసి రాత్రి కలిపి ఉంచేవాళ్ళు. సో ఒక మైసీలియం లాగా అలా ఫార్మ్ అయ్యి మంచి స్ట్రక్చర్తో వచ్చేది, ఓకే సార్. అది తినేవాళ్ళు పొద్దున్న. ఇవి మంచి సోర్సెస్ అనమాట. లేకపోతే మనకి దోశలు వేసిన కొంచెం 2-3 రోజులు పులిసిన పుల్లట్లు వేసుకునేవాళ్ళు. వీటన్నిటిలోనే మనకి ఈ విటమిన్ B12 సోర్సెస్ అండి. ఇవి తీసుకోవచ్చు, లేదా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్స్. సో ఇలాగ మనకి డైట్లోని అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అనవసరం టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే ఉంది. మెయిన్ ఏంటంటే బాడీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ డైజెస్టివ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి అందరికీ. సార్ విటమిన్ B12 అంటే మన చింతతొక్కు, అంటే మన పూర్వీకులు చింతతొక్కు దంచి పచ్చడి పెట్టుకుంటారు కదా, అవునండి. దాంతో బూజును కూడా మళ్ళీ తొక్కి పెట్టేవాళ్ళు. అది ఇట్లాంటి విషయాలు మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఎవరికి తెలీదండి. తెలియదు. అండ్ ఇంకొకటి, నైట్ మిగిలిన అన్నాన్ని మనం వాటర్ వేసుకొని, సో దాన్ని ఆ గంజిని అవునండి. మనం తాగితే మనకు విటమిన్ B12 బాగా చక్కగా దొరుకుతుందని అవునండి. చెప్పి చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ దీన్ని రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో పాటించి ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.